భార్య మెళ్ళో తాళిని లాక్కుని బయటికి గెంటేసిన దౌర్భాగ్యుడన్నమాట. ఎలాంటి వాడైతేనే ఇప్పుడు మారిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ అతగాడి భార్య ఎక్కడుందట? ఏమో, అదే తెలీదు. ఏనాటికైనా దూరమైన తన భార్య మళ్లీ తనకు చేరువవుతుందని, తప్పకుండా తన్ని క్షమిస్తుందని కొండంత ఆశతో బతుకుతున్నాడు. ఎవరో ఆ దురదృష్టవంతురాలు అలాంటి వాణ్ణి కట్టుకుని ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కన్నీళ్ళని తనలో తానే దిగమింగుకొని లోపల ఎంతగా కుమిలిపోయిందో. అలాంటి వాడికి అలాంటి శాస్తి జరగాల్సిందే. అమ్మా, లేకపోతే ఏంట్రా, పొమ్మనడం రమ్మనడం అంతా మగాడిష్టమేనా? ఒరే, ఈ ప్రపంచంలో ఏ మగాడికి తన కళ్ళ ముందు ఉన్నంతకాలం భార్య విలువ తెలియనే తెలియదు. దూరం చేసుకున్నాక తెలుసుకున్న ప్రయోజనమే ఉండదు. తెలుసమ్మా, అందుకే అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పటికీ రాదు, రానివ్వను. స్వప్న నా ప్రాణం, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. కళ్యాణ్, ఉండు, కాఫీ తీసుకొస్తాను. సింధు, నీ భావం నీ సొంతం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. చెప్పు సౌందర్య, ఏంటా మార్గం? అది ఎంత కష్టమైనా సరే, చివరికి నా ప్రాణాల్ని పనంగా పెట్టాల్సి వచ్చినా సరే, నా బావని దక్కించుకోవడం కోసం నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. నిప్పుల్లో దూకమన్నా దూకుతాను. సింధు, ఈ ఆవేశమే వద్దనేది. కాదు అంటున్న మగాడి చేత అవును అనిపించాలంటే ఎమోషనల్గా కాదు, ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. అదంతా నాకు తెలీదు. నాకు నా బావ కావాలి, అంతే. ఇదిగో మళ్ళీ ఈ తొందరపాటే అనర్థాలను తెచ్చిపెడుతుంది. సింధు, ఒక్క మాట గుర్తుంచుకో, మగాడు ఈ గుప్పెట్లో బంధించిన ఇసుక లాంటివాడు. అవకాశం దొరికితే చాలు వేళ్ల సందుల్లోంచి జారిపోవాలని ప్రయత్నిస్తాడు. పిడికిలి బిగించిన కొద్దీ ఇంకా ఇంకా దూరమైపోతాడు. ఇష్టపడ్డ మగాడు నీ బావైనా సరే, ఇంకెవరైనా సరే, సొంతం చేసుకోవాలంటే గొడవలు పడి లాభం లేదు. మరేం చేయాలి? చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఊహించుకొని అందమైన కలలు కంటూ బతికిన నేను ఇవాళ ఆ దేవత దొరికింది కదా అని నన్ను కాదంటే చూస్తూ ఊరుకోవాలా? చేతులు ముడుచుకొని కూర్చోవాలా? రెండూ కాదు. మరి ట్రాప్ చేయాలి. ట్రాప్ చేసి నీ బావని నీ సొంతం చేసుకోవాలి. సౌందర్య, నువ్వనేది అర్థం కానట్టు అమ్మమ్మలా నటించకు. ఆజ్కల్ సబ్ చల్తా హై. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యొచ్చు అన్నారు. ఆ పెళ్లి కొడుకుని సొంతం చేసుకోవడానికి చిన్న రిస్క్ తీసుకుంటే తప్పేంటి? అదేం లేదనుకో. దెన్ వాట్? ఒక్కసారి కమిట్ అయిపోతే నీ బావలాంటి మగాడు సెంటిమెంటల్ ఫీలింగ్తో అయినా నీ కాళ్ల దగ్గరే పడుంటాడు. అది ఓకే. మరి స్వప్న? నువ్వు ఈ రూట్లో ప్రొసీడ్ అయిపో. నేను నా రూట్లో ఆ స్వప్నని నీకు అడ్డు లేకుండా చేస్తాను. అన్నట్టు ఇప్పుడు అది ఎక్కడుందని చెప్పావు? అక్కడే, మా బావ హాస్పిటల్లోనే కావాలనే నర్సుగా చేరింది. ఒక్క క్షణం కూడా మా బావని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉండడానికి. అంటే అటు ఇంట్లో ఇటు హాస్పిటల్లో పూసుకొని తిరుగుతుంది. మా బావేమో దాన్ని చూసి గుటకలు మింగుతున్నాడు. డోంట్ వరీ సింధు, నీ మాటల్ని బట్టి చూస్తే ఆ స్వప్న ఎవరో కాని కిలాడీలాగే ఉంది. కిలాడీలాగా కాదు, కిలాడీనే, కంత్రి. ఓకే ఓకే, ఎలాంటి కిలాడీని ఎలా డీల్ చేయాలో, ఎలాంటి కంత్రిని ఎలా కత్తిరించాలో ఈ సౌందర్యకి బాగా తెలుసు.
ముందు నేనోసారి దాన్ని చూడాలి. పగలంతా హాస్పిటల్లోనే పడి ఉంటుందిగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడు. చూస్తాను. ఆ స్వప్న ఎవరో, దాని టాలెంట్ ఎంతో నా కళ్ళారా చూసాకే డిసైడ్ చేస్తాను. స్పాట్ ఎప్పుడు పెట్టాలో. దాని సంగతి సరే, నువ్వెవరో రాక్షసు కోసం వెతుకుతున్నా అన్నావు, దొరికిందా? దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. ఆ రాక్షసి నా కంటపడ్డ మరుక్షణం కథ రంజుగా మారుతుంది. ఏమండి, ఏమండి, అయ్యో, ఏమండి, ఉండండి. తారండి. దగ్గులను చంపేస్తుందన్న పూర్ణ భరించలేకపో. ఉండండి, టాబ్లెట్ ఇస్తాను. మందులైపోయాయండి. అమ్మా అన్నపూర్ణ, ఈ దగ్గులను చంపితే గాని అంత మాట అనకండి. వదిలిపెట్టేలా లేదు. ఎస్, డాక్టర్ కళ్యాణ్ స్పీకింగ్. డాక్టర్ బాబు, నేను అన్నపూర్ణనండి. వారం క్రితం మీ హాస్పిటల్కి వచ్చాను. నా భర్తకి విపరీతంగా దగ్గు వస్తుంటే మీరు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఓ, మీరా? చెప్పండమ్మా. ఇప్పుడు మీ వారికి ఎలా ఉంది? తగ్గినట్లే తగ్గి దగ్గు మళ్ళీ ఎక్కువైంది బాబు. మందులు కూడా అయిపోయాయి. ఆయనను చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది బాబు. మీరేమీ అనుకోనంటే ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూస్తారా? ఓ, అర్థమైంది. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. త్వరగా రండి బాబు, ప్లీజ్. ఓకే అమ్మా, 10 minutesలో అక్కడ ఉంటాను. మంచిది బాబు. ఏమండి, డాక్టర్ గారికి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారండి. కాస్త ఓర్చుకోండి, వచ్చేస్తారండి. ఇంటికి బయలుదేరదామా? స్వప్న, ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది, అర్జెంట్ కేస్. అది చూసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే. ఎవరా పేషెంట్? హరిప్రసాద్ అని, పాపం పెద్ద ఆయన, యాంక్యూట్ బ్రాంకైటిస్. దగ్గు విపరీతంగా వస్తుందని వాళ్ళ ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. పాపం ఆవిడ బాధను చూస్తే నాకెందుకో జాలనిపించింది. అది మీ మంచితనం కాదు, డాక్టర్గా నా బాధ్యత. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అందుకున్న రోజున రాత్రైనా పగలైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేషెంట్ని అటెండ్ అవ్వకుండా ఉండను, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నిస్తాను అని ప్రమాణం చేసిన నా వృత్తి ధర్మం. కమాన్, కూర్చో.
స్వప్న 5 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే? డాక్టర్ బాబు రండి. ఆయన దగ్గుతో ఉక్కిరి పిక్కిరి అయిపోతున్నారు. అందుకే మీకు శ్రమ కలిగించాల్సి వచ్చింది. మరేం పర్వాలేదండి, పదండి. నమస్తే. నేను ఇచ్చిన మందుల్ని రెగ్యులర్గా వాడారా? వాడాను బాబు. ఈ మాయదారి దగ్గు ఆయన్ని పీల్చి పిప్పి చేస్తుంది బాబు. కంగారు పడకండి, నేను ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఫీజు కూడా ఇచ్చుకోలేను అలాంటి వాడు ఇంటికి మీరే వచ్చి. ప్లీజ్, డాక్టర్గా ఇది నా బాధ్యత. చూడమ్మా, ఈ టాబ్లెట్స్ని ఇవాళ రేపు వాడండి. ఇంకొన్ని మందులు రాస్తాను, వాటిని హాస్పిటల్ నుంచి తెప్పించుకోండి. అలాగే బాబు. ఈ మందులు ఒక వారం రోజులు కంటిన్యూ చేస్తే దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. బాబు చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అమ్మా, తప్పు. మీరు పెద్దవారు. పెద్దరికం వయసును బట్టి కాదయ్యా, మనసును బట్టి. అన్నట్టు నీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకలా అడిగారు? నీలాంటి మంచి మనసున్న డాక్టర్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో. వెళ్ళొస్తానండి. మంచిది బాబు, ఫోన్ చేయగానే వచ్చినందుకు. ప్లీజ్, ఇప్పుడే కాదు, మళ్ళీ అవసరం అయితే ఎప్పుడైనా ఫోన్ చేయండి, వస్తాను. ఉంటానండి. ఆరోగ్యం జాగ్రత్త.
అత్తయ్య ఇప్పుడు వచ్చిందెవరు? డాక్టర్ కళ్యాణ్. డాక్టరా? ఎవరు పిలిపించారు? నువ్వేం దిగులు పడకమ్మా, ఆయన ఫీజు ఏమీ తీసుకోలేదు. ఇంటికొచ్చి కూడా ఫీజేమీ తీసుకోలేదా? అవునమ్మా, మందులు కూడా ఉచితంగానే రాసిచ్చారు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదమ్మా. శారదా నర్సింగ్ హోమ్కి వెళ్ళి అడిగితే ఎవరైనా సరే ఒకే ఒక మాట చెప్తారు, డాక్టర్ కళ్యాణ్ దేవుడు అని. ఓ, అయితే ఆ దేవుణ్ణి వెంట పెట్టుకొచ్చి మామగారికి ట్రీట్మెంట్ ఇప్పించింది వీళ్ళ పాలిట దేవత అర్చనేనన్నమాట. హలో మమ్మీ, ఏమైందమ్మా? నువ్వు చెప్పిందే నిజమైంది మమ్మీ. అర్చన ఉంది, ఇదే ఊళ్ళో ఉంది. అంటే నువ్వు దాన్ని చూసావా? చూశాను. ఎక్కడా? నా ఇంటి ముందే. సౌందర్య, ఏంటే నువ్వనేది? అసలు అర్చన అక్కడికెలా వచ్చింది? వచ్చింది. ఒంటరిగా కాదు, కళ్యాణ్ అనే డాక్టర్ని వెంట పెట్టుకొనొచ్చింది. డాక్టర్నా? ఎందుకు? ఎందుకా? ఆ ముసలాడున్నాడే నా మామ, ఆయన గారికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి. సౌందర్య, అవును మమ్మీ, అర్చన ఇదే ఊళ్ళో ఉంది. ఉండడమే కాదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అంటే నువ్వు ఆ ముసలాళ్ళని టార్చర్ పెట్టడం గురించి కూడా? మమ్మీ, అదేనే, జబ్బు పడిన మీ మావగారికి ట్రీట్మెంట్ ఇప్పించకపోవడం గురించి. ఆ తెలుసుకుంది. తెలుసుకునే ఇవాళ డాక్టర్ని వెంట పెట్టుకుని ధైర్యంగా ఇంటికే వచ్చింది. వచ్చేస్తే నువ్వేం చేస్తున్నావే? సిగ్గు లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే అని 4 దులిపేకపోయావా? దులిపేయడం మాత్రమే కాదు మమ్మీ, నేను పైనుంచి కిందకొచ్చేలోగా అది ఆ డాక్టర్తో కలిసి కారులో వెళ్ళిపోకుండా ఉంటే గుమ్మం ముందే దాని చెంప చెళ్ళు మనిపించేదాన్ని. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. డాక్టర్ కళ్యాణ్ ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకో. ఆ తర్వాత అర్చన ఎక్కడుందో ట్రేస్ చేయడం అంత పెద్ద కష్టమేం కాదు. ఎస్, యూఆర్ రైట్ మమ్మీ. బాధల్లో ఉన్న పేషెంట్స్కి ఉచితంగా మందుల్నే కాదు, ట్రీట్మెంట్ కూడా అందించే మనసున్న డాక్టర్ ఆ కళ్యాణ్ అని ఇందాక మా అత్తగారు చెప్తుంటే విన్నాను. ఓకే, బాయ్ మామ్. శారదా నర్సింగ్ హోమ్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఎస్, డాక్టర్ కళ్యాణ్ ఉన్నారా? డాక్టర్ గారు లేరు, బయటికి వెళ్లారు. ఓ,
సిస్టర్ ఇక్కడ అర్చన ఎవరు? తెలీదండి.